నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారాన్ని సాక్షి పత్రిక తిప్పి కొట్టలేకపోయిందా? బూతు పురాణంతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై విరుచుకుపడే వైసీపీ నాయకులు టీడీపీ అనుకూల మీడియా విష ప్రచారాన్ని అడ్డుకోలేకపోయారా? ఎంతసేపు తామిస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజల్లో ప్రభుత్వంపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని వైసీపీ ప్రభుత్వం ఎదుర్కోలేకపోయిందా? సొంతంగా ఓ పత్రిక ఉండి, చేతిలో అధికారం ఉండి విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టలేకపోవడం అటు సాక్షికి ఇటు వైసీపీ నాయకత్వానికి సిగ్గుచేటు కాదా? ఖచ్చితంగా, అంటే ముమ్మాటికి సిగ్గుచేటు అనే సమాధానమే వినబడుతోంది. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచాన్నే చుట్టొస్తుంది అనేది నానుడి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అన్వయించి చూస్తే అతికినట్టు సరిపోతుంది. తెలుగుదేశం, దాని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ, టీడీపీ అనుకూల మీడియా ఒక పథకం ప్రకారం చాలా ప్లాన్గా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చేసినటువంటి దుష్ప్రచారాన్ని అటు పార్టీ కానీ, ఆ పార్టీ సొంత పత్రిక సాక్షి కానీ బలంగా ఎదుర్కోలేకపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని, జగన్ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మరీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని పెద్ద ఎత్తున కూటమి నాయకులు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంకగా మార్చేశారని అటు కూటమి నాయకులు, ఇటు టీడీపీ అనుకూల మీడియా చేసిన ప్రచారాన్ని జనం పూర్తిగా నమ్మేశారు. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కేవలం అప్పులు చేసిన డబ్బుతో చేస్తున్నవే అంటూ జనం నమ్మారు. అడ్డు అదుపు లేకుండా చేస్తున్న అప్పులతో నిజంగా రాష్ట్రాన్ని జగన్ అంధకారంలోకి ఉంచేశారని జనం చాలా గట్టిగా నమ్మారు కూడా. ఈ అప్పు చేసి పప్పుకుడు మాకొద్దు బాబోయ్ అంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అయితే అప్పులపై టీడీపీ చేసిందంతా దుష్ప్రచారం అని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు చేసిన ప్రసంగం ద్వారా వెల్లడైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, అంటే 2019 నుంచి 2024 వరకు చేసిన అప్పులు కేవలం 3,39,580 కోట్లు మాత్రమే. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడ్జెట్ ద్వారా 2,34,225 కోట్లు, అలాగే కార్పొరేషన్ ద్వారా 1,05,355 కోట్లు అప్పులుగా తెచ్చింది. మరి ఈ మొత్తాలను కలిపేసి 12 లక్షల కోట్ల రూపాయల అప్పు అని ఒకసారి, కాదు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు అని మరోసారి టీడీపీ ప్రచారం చేసింది. పైగా మొత్తం 14 లక్షల కోట్ల రూపాయల అప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిందే అని టీడీపీ జనాన్ని నమ్మించింది. అంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ చేసిన అప్పులను ఇందులో కలపలేదు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా ఒక పచ్చబద్ధాన్ని జనంలో విపరీతంగా ప్రచారం చేసి వాళ్ళని నమ్మించి ఎన్నికల వేళ తప్పుదోవ పట్టించారు. ఇంత విష ప్రచారం జరుగుతోన్నా వైసీపీ నాయకత్వం దాన్ని సమర్థంగా తిప్పి కొట్టలేకపోయింది. బడ్జెట్ అప్పు వేరు, కార్పొరేషన్ ద్వారా చేసే అప్పు వేరు. మా ప్రభుత్వం చేసిన అప్పు 3,39,550 కోట్లు మాత్రమే అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. ఇక 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులను వివరించడంలో కానీ, టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కు ఖాళీ ఖజానాను అప్పగించిన విషయం కానీ జనానికి వివరించడంలో వైసీపీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతసేపు కూడా డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు జనానికి పంచిపెట్టామని ప్రచారం చేసుకోవడానికి పరిమితమైపోయింది. వైఎస్ఆర్సీపీ మంత్రులు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రచారం చేయడంలో, టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో ఒక రకంగా విఫలమయ్యారని చెప్పాలి. మంత్రులుగానే కాకుండా ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వాళ్ళు విపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడ్డమే తప్ప అప్పులపై టీడీపీ ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టలేకపోయారు. ఫలితం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రచారం విషయంలో ఇంత పూర్గా వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఉంటే కేవలం పార్టీ ప్రచారం కోసం పెట్టుకున్న సొంత పత్రిక సాక్షి కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తోంది అనే ప్రచారానికి మాత్రమే సాక్షి పత్రిక కూడా పరిమితమైపోయింది.
టీడీపీ అనుకూల మీడియా పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జనాల్లో పలచన చేస్తుంటే ఈ అప్పుల వెనక ఉన్న మర్మాన్ని సాక్షి పత్రిక సరిగా వివరించలేకపోయింది. 14 లక్షల కోట్ల అప్పు ఒక ప్రభుత్వం తేవడం అసాధ్యమని, అందుకు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కూడా అనుమతించవని, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇవ్వదని జనానికి వివరించి చెప్పడంలో అటు పార్టీ ఇటు సాక్షి విఫలమయ్యాయి. పబ్లిసిటీ చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ ఇంతగా వెనకబడి ఉంటే టీడీపీ మాత్రం కేవలం పబ్లిసిటీని నమ్ముకునే పార్టీ నడుపుతోంది. ఇప్పటికీ హైదరాబాదును నిర్మించింది చంద్రబాబే అని, అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని అటు టీడీపీ ఇటు వారి అనుకూల మీడియా జనాన్ని బలంగా నమ్మించగలిగాయి. 1996లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు విజన్ 2020 అంటూ ప్రచారం చేసుకున్నారు. 2024లో అధికారం చేపట్టింది మొదలు విజన్ 2047 అని సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. 2047లో రాష్ట్ర జీడిపి ఎలా మెరుగుపరుస్తాం, తలసరి ఆదాయాన్ని ఏ మేరకు పెంచుతాం అన్నదాన్ని ఇప్పటి నుంచే ప్రచారం చేసేస్తున్నారు, జనాల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో చెప్పిన విజన్ 2020 ఆవిష్కరించింది లేదు. భవిష్యత్తులో 2047 విజన్ సాధ్యమయ్యేది కానే కాదు. అయినా సరే ఆ పార్టీ కానీ వారి మీడియా కానీ ఒక పథకం ప్రకారం చంద్రబాబును ఒక విజనరీగా, ఒక మేధావిగా ప్రచారం చేసుకుంటూ పోతాయి. ఏమీ లేని దానికి వారు ప్రచారం చేసుకుంటుంటే చేసిన మంచిని చెప్పుకోవడం కానీ, చేయని తప్పులను వివరించి చెప్పడంలో కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం విఫలమవుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం చేసిన భూ సంస్కరణల కారణంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖాతాలో జమ చేసింది. దీనిపై కూటమి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయలేదు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి జనం ఖాతాలో డబ్బు జమ చేశారు. నిజానికి ఆ మేరకు జనం కొనుగోలు శక్తి కూడా పెరిగింది. డబ్బు పంపిణీ వల్ల మార్కెట్కు ఒక కొత్త జోష్ వచ్చింది. జీడిపి కూడా పెరిగింది. ఇవి కాగ్, ఆర్బీఐ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు చెప్పిన వాస్తవాలు. ఈ క్రెడిట్ను కూడా జగన్ ఖాతాలో వేయడంలో అటు సాక్షి పత్రిక ఛానల్ ఇటు వైఎస్ఆర్సీపీ విఫలమయ్యాయి. తమకు ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో తెలియకపోయినా ఎదుటి పార్టీని, అపోజిషన్కి అనుకూలంగా ఉన్న మీడియాను చూసైనా ఇటు వైఎస్ఆర్సీపీ, సాక్షి తమ పార్టీకి ఏ విధంగా పబ్లిసిటీ ఇవ్వాలో తెలుసుకుంటే భవిష్యత్తులో అయినా జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతుందని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు.